బండి అడ్డు అన్న వెనక రా సైడ్ రా అన్న సైడ్కి రా సైడ్ రా సైడ్కి రండి రైట్ ఓకే చక్కగా అక్కడ అక్కడ
మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో అందరి నివా పూర్తి చేసి కుప్పం నీళ్లు వదులుతామని చెప్పారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్నీ పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి. అంతలోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి. అయినా కూడా మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసిందని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలల ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయద్దండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనం అంత చోట కూడా తుమ్ములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి 7 సార్లు గెలిపించిన ప్రజలకు అందరి నీళ్ళు ఇవ్వడానికి విఫలమయ్యాడు. దాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి